వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో త్రుటిలో ఓటమి ఎదుర్కొన్న లక్నో సూపర్ జెయింట్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సీజన్ ప్రారంభానికి ముందే ముఖ్యమైన బౌలర్స్ దూరం అవడంతో ఆ జట్టు బౌలింగ్ యూనిట్ కాస్త బలహీనంగా అయితే కనిపిస్తుంది. ఇక మోసీర్ ఖాన్కు రిప్లేస్మెంట్గా వచ్చిన శార్దుల్ ఠాకూర్ తొలి మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. అయితే రెండో మ్యాచ్కు ముందు లక్నోకు బిగ్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఆ జట్టు కీలక బౌలర్ అయిన ఆవేష్ ఖాన్ తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో పాస్ అవడంతో అతి త్వరలోనే అతను లక్నో జట్టుతో అయితే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నో జట్టు తమ తదుపరి మ్యాచ్ను అంటే రెండో మ్యాచ్ను సన్ రైజర్స్తో ఆడబోతుంది మార్చి 27న హైదరాబాద్ వేదికగా. సో ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే లక్నో జట్టుతో ఆవేష్ ఖాన్ చేరే అవకాశం కనిపిస్తున్నప్పటికీ ఆ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా ఆ జట్టు ఇంకొక ఇంపార్టెంట్ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ కానీ ఆకాశ్ దీపులు ఇంకా గాయంతోనే బాధపడుతున్నారు. ఈ ఇద్దరు ఇంకా ఎన్ని మ్యాచ్ల వరకు అందుబాటులో ఉండరు అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.